మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల విషయంలో నిజానికి నిన్న మొదటి దాకా కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వైసీపీ నాయకులు సాఫ్ట్ కార్నర్తో మనకు కనిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వయానా చెల్లెలు కనుక ఆమె విషయంలో వాళ్ళు ఎక్కడ కూడా ఏ రకమైన కామెంట్స్ కూడా చేసిన దాఖలాలు ఏమీ లేవు. కానీ ఎప్పుడైతే ఆమె ఒక రాజకీయ పార్టీలో చేరారో, కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరారో, ఇక ఆమె కూడా తమకు రాజకీయ ప్రత్యర్థి అని వైసీపీ ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా అర్థమవుతుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, అట్లాగే ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి కానీ మరికొంతమంది చేసిన వ్యాఖ్యలు మాట్లాడుతున్న తీరును బట్టి వైఎస్ షర్మిలను కూడా ఇక నుంచి మనం రాజకీయ ప్రత్యర్థిగానే పరిగణించాలని అనుకుంటున్నట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పింది ఏంటంటే, మా కాళ్లను మేము నరుక్కోలేము అని చెప్పాడు. అని ఇంకొక విషయం కూడా చెప్పారు. షర్మిల గారు ఏ పార్టీలో చేరారు, కాంగ్రెస్లో ఎవరెవరు చేరారు ఏమిటనేది మాకు అవసరం లేదు. అంటే వైసీపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఎవరు కార్యకలాపాలు నిర్వహించినా ఖచ్చితంగా వాళ్ళు తమకు రాజకీయ ప్రత్యర్థులుగానే మారతారు, తాము రాజకీయ ప్రత్యర్థులుగానే వాళ్ళని పరిగణిస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లియర్గా చెప్పేశారు. అలాగే వైవి సుబ్బారెడ్డి కూడా దాదాపు అదే కాంటెక్స్ట్లో మాట్లాడారు. అయితే వైవి సుబ్బారెడ్డి చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, షర్మిల గారికి వైసీపీలో స్థానం దొరకని కారణంగానే ఆమె తెలంగాణకు వెళ్ళిపోయి అక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సో ఈ ప్రాసెస్తో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదు, వైసీపీ ఏ రకంగా కూడా వైసీపీకి నష్టం జరిగే అవకాశం లేదు, మళ్ళీ జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా వైవి సుబ్బారెడ్డి అయినా మరికొంతమంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. షర్మిల ఎంట్రీ, కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ అనేది ఎవరికి ప్రయోజనము, ఎవరికి నష్టము ఏమిటనే దానిపైన ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఈ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నికల దాకా కూడా ఈ చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఆమెకు ఎటువంటి బాధ్యతలు ఆమె తీసుకోబోతున్నారు, ఆమె ఎటువంటి క్యాంపెయిన్ చేయబోతున్నారు, ఒకవేళ క్యాంపెయిన్ చేస్తే ఏ రకంగా చేస్తారు, ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆమెను కూడా డిఫెన్స్లో పడవేసే అంశాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఆమె జవాబు ఇవ్వాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అటు ఢిల్లీలో, కేంద్రంలో కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి పైన సిబిఐ, ఈడీ వంటి సంస్థల నుంచి కేసులు నమోదు కావడం, ఆ కేసులలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాటు చంచర్గూడ జైల్లో ఉండడం, వీటికి కాంగ్రెస్ పార్టీ బాధ్యురాలు అనేది ఇప్పటికి స్టిల్ వైసీపీ ఆరోపిస్తుంది. సో అంటే బద్ధ విరోధి అయిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు చేరడం పట్ల, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల గారు చేరడం పట్ల వైఎస్ఆర్సీపీకి సహజంగానే అభ్యంతరం ఉంటుంది. సరే, ఆమె రాజకీయంగా ఆమె ఒక నిర్ణయం తీసుకున్నారు, కాంగ్రెస్లో చేరాలనుకున్నారు. పైగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఇంకొక మాట కూడా అన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ ఇప్పుడు శాంతిస్తుందని కూడా అన్నారు. మరి ఎట్లా శాంతిస్తుందో ఏమిటో ఆమె చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే తన అన్నను జైలుకు పంపించడంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించింది అని గతంలో ఆమె ఆరోపించారు, షర్మిల గారు ఆరోపించారు, మనం అనలేదు. అట్లాగే తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా దోషిగా ఛార్జ్షీట్లు పెట్టారు, కేసులు నమోదు చేశారని కూడా ఆమెనే ఆరోపించారు, షర్మిల గారు ఆరోపించారు, మనం ఆరోపించలేదు. మరి ఇప్పుడు వాటన్నింటికీ ఆమె ఎట్లాగూ జవాబు ఇవ్వక తప్పదు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లోకి ఒకసారి వచ్చిన తర్వాత ఆమె ఖచ్చితంగా ఈ విషయాలపైన ప్రజలకు స్పష్టత ఇవ్వవలసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చిందో ఆ విషయం పట్ల ఆమె కన్విన్సింగ్గా మరి ప్రజలకు వివరించవలసి ఉంటుంది. అంత సులభంగా ఈ ఇష్యూ ఇక్కడితో ఆగినట్టుగా మనకు కనిపించడం లేదు. అంటే దీని ప్రకంపనలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ముందు ఏపీ పాలిటిక్స్లో ఏం జరగబోతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం మీద ఏంటంటే
షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయంలో అనేక పార్టీలు స్పందిస్తున్నాయి. వైసీపీ కూడా స్పందించింది. ఇతర రాజకీయ పార్టీలు కూడా స్పందిస్తున్నాయి. సరే, ఆమె ప్రభావం ఎంత ఉంటుంది ఏమిటనేది పక్కన పెడితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆ, ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా అన్యాయంగా కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పాలు చేసిన పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నది అది ఏ రకంగా జస్టిఫై అవుతుంది అన్నది సహజంగా జరుగుతున్న ఒక చర్చ. కనుక షర్మిల గారే దానికి సంబంధించి సమాధానాలు చెప్తారేమో మనం చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.